Good morning, children. Welcome to Educational Children YouTube channel. Today we will discussion about the lungs. ఈ రోజు మనము లంగ్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ లంగ్స్ మీరు చూడండి లైవ్ లో హ్యూమన్ బీయింగ్స్ లంగ్స్ ఈ విధంగా ఉంటుందండి. మానవుని లంగ్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనము శ్వాస తీసుకున్నప్పుడు ఏ విధంగా అవుతుంది, శ్వాస వదిలినప్పుడు ఏ విధంగా అవుతుంది మీరు గమనించాలి. ఇక్కడ మీరు లైవ్ లో చూడండి. ఇప్పుడు బాగా ఒక్కసారి ఎయిర్ తీసుకున్నప్పుడు అంటే అత్యధికంగా ఈ యొక్క లంగ్స్ కెపాసిటీ వచ్చేసి 5800 మిల్లీలీటర్ల గాలిని తీసుకోవడం జరుగుతుంది ఒకసారికి. ఎప్పుడైతే మానవుడు విశ్రాంతి దశలో ఉంటుండో, విశ్రాంతి దశలో ఉన్నప్పుడు 500 మిల్లీలీటర్ల గాలి వదలడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ లంగ్స్ని కంప్లీట్గా మనం పిండితే కంప్లీట్గా గాలి బయటికి వెళ్ళదండి. ఇంకా 1200 మిల్లీలీటర్ల గాలి అనేటువంటిది ఈ యొక్క లంగ్స్లో స్టోర్ ఉంటుంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ హ్యూమన్ బీయింగ్స్ లంగ్స్ చూసినట్లయితే గులాబీ రంగులో ఉంటుంది. చూడండి, ఇది గులాబీ రంగులో ఉంది. మరి ఎందుకు గులాబీ రంగులో ఉందనేటువంటిది మీరు గమనించాలి. ఆరోగ్యవంతమైనటువంటి మానవునిలో గులాబీ రంగులో ఉంటుంది. అలాగే స్మోకింగ్ చేసినటువంటి వ్యక్తుల్లో కానీ, ఇంకా బాగా పొల్యూషన్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ ఇది మచ్చలతో కూడుకున్నటువంటి ముదురు వర్ణంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది నీటిలో తేలే అవయవం అండి. మీకు క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. మానవుని బాడీలో నీటిపై తేలే అవయవం ఏది అని, లేదా నీటిపై తేలే ఆర్గన్ ఏదని అడిగితే ముఖ్యంగా మీరు చెప్పవలసినటువంటి ఆన్సర్ లంగ్స్ అని చెప్పాలి. ఎందుకంటే మానవుని బాడీలో నీటిపై తేలేటటువంటి అవయవం వచ్చేసి లంగ్స్ మాత్రమే. ఈ లంగ్స్ అనేక చిన్న చిన్న ఆల్వియోలైస్ తోటి నిర్మితమై ఉంటుంది. అంటే కొన్ని మిలియన్ల సంఖ్యలో ఆల్వియోలైస్ దీంట్లో ఉంటాయండి. ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే హార్ట్ వచ్చేసి ఈ రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాంతంలో హార్ట్ అనేటువంటిది ఉంటుంది. కాస్త ఎడమ సైడ్కు ఉంటుందండి. ఎడమ సైడ్కు ఉండేటటువంటి యొక్క ఆ హార్ట్ని ఏమంటారంటే లివోకార్డియా అంటారండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లంగ్స్ అంటే ఏమిటి, అసలు లంగ్స్ వల్ల మనం శ్వాసిస్తున్నాము. అసలు శ్వాస తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే ప్రతి కణములోనూ శ్వాసక్రియ జరగాలి, ఆక్సిజన్ వెళ్ళాలి, కార్బన్ డైఆక్సైడ్ రిటర్న్ వస్తుందండి. అయితే అక్కడ ఆక్సిజన్ వెళ్ళి శ్వాసక్రియ జరిగి అదే ఎట్లయితే వెళ్ళిందో అదే వేలో రిటర్న్ వచ్చేసి మళ్ళీ లంగ్స్ నుంచి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆక్సిజన్ 21% తీసుకుంటే అది తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఒక 5% తగ్గి వస్తుందండి. అంటే 16% మనకు నిశ్వాసంలో కనిపిస్తుంది. అంటే ముఖ్యమైన పాయింట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కార్బన్ డైఆక్సైడ్ అయితే మాత్రము ఉన్నప్పుడు 0.03% ఉంటే నిశ్వాసంలో అంటే గాలిని బయటికి వదిలినప్పుడు అది మనకు 4% కనిపిస్తుందండి. అంటే 4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంటే ప్రతి కణంలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎడమ లంగ్స్ అనేటువంటిది కాస్త పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ హార్ట్ అనేటువంటిది ఎడమ సైడ్ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మీడియాస్టీనం అని కూడా అంటారు. ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి. గాలిని పంపిస్తున్నాను చూడండి, ఊదుతున్నాను, ఎలా ఊదుతున్నాయో ఒక స్పాంజీ లాగా. మానవునిలో స్పాంజీ లాగా ఉబ్బేటటువంటి అవయవాలు అంటే కూడా లంగ్స్ అని మీరు డైరెక్ట్గా
బిట్స్ పెట్టొచ్చండి, ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనము శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన అవయవాలని లంగ్స్ అంటాం. ఛాతీలో 2 వైపులా ఉంటాయి. వీటి బరువు సుమారుగా, చూడండి చెప్తున్నాను, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. వీటి బరువు 1100 గ్రాముల నుంచి 1300 గ్రాములు ఉంటుందండి. ముక్కు ద్వారా తీసుకున్నటువంటి గాలి ఈ యొక్క వాయునాళం ద్వారా ఈ 2 లంగ్స్లోకి వెళ్తుందండి. వెళ్ళి ఇక్కడ రక్తంతో ఈ యొక్క గాలి కలవడంతో, అంటే ఇన్ప్యూరిఫైడ్ బ్లడ్ తోటి కలవడంతో తర్వాత అది గుడ్ బ్లడ్గా మారి బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. మనం తీసుకున్నటువంటి గాలి లంగ్స్లో కలుస్తుందండి. లంగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్తో మిళితమైనటువంటి రక్తము ఆక్సిజన్తో కలవడంతో అక్కడ కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ఉన్నటువంటి రక్తము అది ఆక్సీ హిమోగ్లోబిన్గా మారి మళ్ళీ గుండెకు వెళుతుంది. ఆ గుండె నుండి వివిధ శరీర భాగాలకు వెళ్ళి అక్కడ కణశ్వాసక్రియ జరుగుతుంది. దీనివల్ల మనకు ఎనర్జీ రావడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఇంకా గమనించినట్లయితే లంగ్స్లో ఉన్నటువంటి వాయుగోనులను వేరు చేసి పరిచినట్లయితే మనకు 160 చదరపు మీటర్ల వెడల్పు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క లంగ్స్ లేత గులాబీ వర్ణంలో ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవునిలో లేత గులాబీ రంగులో ఉంటుంది. అనారోగ్యంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో మచ్చలతో కూడుకున్నటువంటి ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. ఎక్కడ వాయువు శుభ్రపడుతుందని అడిగితే లంగ్స్లో వాయువులు శుభ్రపడతాయని మనము చెప్పొచ్చు. ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, లంగ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పల్మనాలజీ అంటారు. దీనిలో సి ఆకారపు ఈ యొక్క వాయునాళంలో సి ఆకారపు రింగ్స్ ఉంటాయండి. ఇది కూడా ముఖ్యమైన పాయింట్. మనకు అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్మోకింగ్ చేసిన వారిలో లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా బట్టల వ్యాపారం చేసేటంటే పట్టు వస్త్రాలను వేసేవారిలో కూడా ఈ లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుందండి. ఈ లంగ్స్కి వచ్చేటటువంటి వ్యాధిని సిలికోసిస్ అంటారు. ముఖ్యమైనటువంటి ఇంకా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అవి ఏంటంటే, కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఉండకుండా దూరంగా ఉండాలి. స్మోకింగ్ చేయకూడదు. స్మోకింగ్ చేసినట్లయితే మొత్తము దీంట్లో కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది. ఇది చూడడానికి లేత గులాబీ వర్ణంలో ఉంది, కానీ ఇది బ్లాక్ కలర్లో అయిపోతుంది. అంటే బ్లాక్ కలర్లో ఏర్పడుతూ ఉంటాయి. శ్వాసతో చాలా బాధపడుతూ చివరికి మరణం కూడా సంభవించవచ్చు. అంటే శ్వాస ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. స్మోకింగ్ చేసే వారిలో కానీ, ఎక్కువ పొల్యూషన్లో ఉండేవారిలో కానీ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది స్పాంజీ లాగా సాగే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. అట్లాగే నీటిపై తేలియాడే అవయవం అంటే కూడా లంగ్సేనండి. నీటిపైన తేలియాడే అవయవము లంగ్స్. ఓకే, ఇంతటితో ఈరోజు దీంట్లో ముఖ్యమైన విషయాలన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం, మనం వివరించుకున్నాం. గోట్ లంగ్స్ ఇవి. గోట్ లంగ్స్ కూడా క్షీరదము కాబట్టి, ఇది ఒక మమ్మల్స్ కాబట్టి మనం కూడా మమ్మల్సే కాబట్టి సేమ్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈ లంగ్స్ని తీసుకోవడం జరిగింది. ఓకేనండి, మనం ఇప్పటి వరకు డిస్కషన్ చేసుకున్నటువంటి ఈ పాయింట్స్ కానీ, నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ మీకు మంచిగా అర్థమైనట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.